చేసుకొని ఇంత ఘనంగా ఉత్సాహంగా వడ్డీలంటే మేమే. విగ్రహాన్ని మా చెల్లి రాష్ట్ర మంత్రివర్యులు సబితమ్మ గారి చేతుల మీద ఆవిష్కరించుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ దేశంలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటానికి విత్తనం నాటిన వ్యక్తుల్లో ఒకడు ఓబెన్న గారు. కానీ చరిత్రకారులు కానీ వారి గొప్పతనాన్ని, వారి పోరాట పటిమని, వారు చేసిన పోరాటాలని భావితరాలకి సక్రమంగా తెలియచేయకపోవటం అనేది చారిత్రాత్మక తప్పుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా సరే స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి, సామాజిక పోరాటాల్లో కానివ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధి పోరాటాల్లో కానివ్వండి, పాలు పంచుకున్న బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీల నాయకులందరినీ కూడా వెలికి తీసి భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత చరిత్రకారుల మీద ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఆ దిక్కుగా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బలహీన వర్గ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సబితమ్మ గారి నాయకత్వంలో ఓబన్న గారి జయంతిని అధికారపూర్వకంగా జరుపుకోవాలని నిర్ణయించడం, జీవో ఇవ్వటం అనేది మరి అది గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ వారి అవసరాలు తీర్చడం కోసం, వారి వృత్తుల్ని అభివృద్ధి చేయడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, వారి గౌరవేతనాలు పెంచడం కానివ్వండి, వారు చేసే వృత్తిలో మరి సబ్సిడీ పవర్ ఇవ్వటం కానీ 200 యూనిట్లు మన ఈ షాపులకి, న్యాయబ్రాహ్మణుల షాపులకి, అదేవిధంగా పవర్ లూమ్స్కి, చేనేత కార్మికులకి 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్, 500 యూనిట్ 300 యూనిట్లు పవర్ లూమ్స్కి ఇవ్వడం కానివ్వండి, మత్స్యకారులకి 10,000 నుంచి 20,000కి పెంచడం, ఈ విధంగా అన్ని విధాలు కూడా మరి ఈరోజు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టి ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి తెలుగుదేశం పార్టీకి చరిత్రలో గుర్తుంచుకోదగ్గ చట్టాలు తీసుకురావడంలో కానీ, సంస్కరణలు తీసుకురావడంలో కానీ మరి పెద్ద పేరున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆ చట్టాల్లో ఒకటి మహిళలకి సమాన హక్కు, ఆస్తి హక్కు అనేది మరి ఆనాడు ప్రీతమ నాయకుడు మన ఎన్టీ రామారావు గారు ఇచ్చిన విషయం అనేది తెలిసిందే. మరి మహిళలందరూ కూడా గర్వంగా చెప్పుకునే ఆ చట్టం ఉన్న రోజుల్లో కూడా ఈరోజు రాష్ట్ర అధినేతలని, ఈ రాష్ట్రాన్ని నేనే పరిపాలించగలను అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే వ్యక్తులు కూడా తన చెల్లెల ఆస్తుల్ని, తల్లి ఆస్తుల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేయటం మహిళలకు కొంత కూడా మరి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎవరైనా సరే చెల్లి చల్లగా ఉండాలి, చెల్లి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఏ సోదరుడు అన్నా భావిస్తున్న మన సాంప్రదాయంలో ఈరోజు చెల్లెల్ని, తల్లిని కోర్టులకు ఇచ్చి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తున్న నాయకత్వాలను కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళల హక్కుల కోసం కానివ్వండి, మహిళల సంక్షేమం కోసం కానివ్వండి, మహిళల సాధికారతం కోసం కానివ్వండి, అదేవిధంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కష్టపడే పార్టీ మరి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, మరి నారా లోకేష్ గారు నాయకత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు నూజివీడు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, మా సహచార మంత్రులు, సీనియర్ నాయకులు కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడితో పాటు బడుగు బలహీన వర్గాల కోసం మరి బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి మరి ఓబన్న గారి విగ్రహావిష్కరణ ఈరోజు ఘనంగా నియోజకవర్గం నడి ఒడ్డున నిజంగా బీసీలు ఏదైతే ఒడ్డెర్ల బిడ్డైన ఓబన్న గారు ఒడ్డెర్ల కోరిక మేరకు మరి శాశ్వత సమరయోధులు వారు చేసిన త్యాగాలు అన్ని స్మరిస్తూ ఈ రోజు ఓబన్న గారి విగ్రహ ఆవిష్కరణ నూజివీడు నియోజకవర్గంలో ఘనంగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే మరి అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను హక్కును చేర్చుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని
వ్యక్తి మరి మన చంద్రన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు మేము ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఈ రోజు మరి ఒట్టే ఓబన్న ఎన్నికల సమయంలో పాదయాత్ర సమయంలో యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మాట చెప్పారు. ఒట్టే ఓబన్న గారు స్వాతంత్ర సమరయోధులు, ఆయన ఎప్పుడు మనం చూపిస్తున్నారు, వారు చేసిన త్యాగాలు భావితరాలకు తెలియాలి అని చెప్పి ఆ రోజు మరి మేము అధికారంలోకి రాగానే రాష్ట్ర పండగ ఒడ్డ ఓబన్న జయంతి చేస్తామన్నాం, చేసి చూపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తూ అదే విధంగా మరి గౌతులచ్చన్న గారు కూడా మన రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేశారో, బడుగు బడిగిన వర్గాల కోసం ఏ విధంగా పోరాటం చేశారో వారి జయంతి కూడా రాష్ట్ర పండుగ మొన్నటి రోజు చేశామన్న విషయం కూడా పర్మనెంట్ జీవో ఇవ్వటం కూడా జరిగిందన్న విషయం తెలియజేస్తూ మరి మొన్నటి రోజు పొట్టి శ్రీరాములు గారు మరి ఈ తెలుగు రాష్ట్రాలు ఏర్పడడానికి ముఖ్య పురుషుడైన మరి ముఖ్య మూలమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా మొన్నటి రోజున 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించాం. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అంటే స్వాతంత్ర సమరయోధులని స్మరిస్తూ మరి అది భావితరాలకి నాంది కావాలి, భావితరాలు కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని చూపిస్తూ మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో సూపర్ 6 పథకాలతో పాటు మరి ఈరోజు రూపకల్పన ఏదైతే 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన మేము చేస్తామన్నామో ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకురావడంతో పాటు మరి మేము చెప్పినట్లుగానే మెగా డిఎస్సి అన్నాం, మెగా డిఎస్సి చేసి చూపించిన నాయకుడు. మళ్ళీ మరి ఈరోజు నిన్నటి రోజున మెగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశాం. ఉగాది పండుగ రోజు యువతకు అందరికీ మరి 10,060 పోస్టు నోటిఫికేషన్ ఇవ్వటం, గతంలో డిఎస్సి ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ మొన్నటి రోజు మెగా డిఎస్సి పూర్తి చేసాం, మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ ఒక పక్క ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో, ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే రాష్ట్రం బాగుపడుతుంది, బీసీలు బాగుపడతారు, బడిగిన వర్గాలు బాగుపడతారన్నారు. మరి ప్రతి ఒక్కరిని వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ గా తయారు చేయాలనే దశలోనే ఈ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు మనం చూసాం గతంలో 14-19లో ఏ విధంగా ఉంది, 19-24లో ఇదే జగన్మోహన్ రెడ్డి బడుగు బడిగిన వర్గాలు అని చెప్పి బడుగు బడిగిన వర్గాల్ని అనగదొక్కి వారి హక్కుల్ని భూస్థాపితం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు మేము అధికారంలోకి రాగానే ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చారు, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు. అదే చంద్రన్న గారు మహిళల్ని గౌరవించారు, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని రిజర్వేషన్లు కల్పించడంతో పాటు అన్నిటిలోనూ మహిళలకు పెద్దపీట వేసి రాజకీయంగా వ్యాపార పరంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ మహిళలను ఎంటర్ప్రెన్యూర్ గా తయారు చేసిన వ్యక్తి. డాక్రా కావచ్చు, దీపం 2 కావచ్చు, ఇలా మహిళా పక్షపాతి. ఈ రోజు శ్రీశక్తి పథకం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, దీపం 2 కావచ్చు, మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్క రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అయితే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటిలో తల్లిని చెల్లిని కూడా ఈ రోజు ఆస్తి తగాదాల వల్ల తల్లే ఈ రోజు అడుగుతూ ఉంది, అయ్యా రాజశేఖర రెడ్డి గారు నా రాజశేఖర రెడ్డి వారసులు నలుగురికి నీ ఆస్తి రాజశేఖర రెడ్డి గారి ఆస్తి చెందుతుందని చెప్తే సొంత చెల్లిని తల్లిని కూడా ఈ రోజు బజారు కేసి కోర్టుకి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం, బడుగు బడిహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా తెలియజేస్తుంది.